హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పరాక్రమం మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఆహార స్ట్రీమ్ అవుతుంది. మీరు కనుక ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే, లోవరాజు చిన్నగా ఉండేటప్పుడే తనలో ఒక మంచి కళాకారుడు ఉన్నాడని గుర్తించిన లోవరాజు యొక్క తండ్రి, నువ్వు ఎలా అయినా నేను రాసిన పరాక్రమం అనే నాటకంలో యముడి గెటప్ వేయాలని, ఆ గెటప్లో నువ్వు ఖచ్చితంగా స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని మాట తీసుకుంటాడు. లోవరాజు ఆ నాటకం వేయటానికి రవీంద్ర భారతిని ఎందుకు ఎంచుకున్నాడు, అసలు రవీంద్ర భారతిలోనే ప్రదర్శించడానికి కారణం ఏంటి, అసలు ఆ నాటకంలో ఏముంది, పరాక్రమం అనే నాటకం ద్వారా లోవరాజు ఈ సమాజానికి ఏం తెలియపరచాలనుకున్నాడు అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్. సరోజ్ కుమారి ప్రతి మూవీలో కూడా నువ్వు సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఇద్దాం అనే ఒక ఒపీనియన్తో మూవీ రన్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ మూవీలో కూడా అలాంటి ప్రయత్నమే చేశారు. స్త్రీ అంటే ఆదిశక్తి అని, స్త్రీ అనుకుంటే ఏమైనా చేయగలదని, స్త్రీ అంటే నిస్వార్థపరురాలు అని చెప్పిన మన కుమార్ గారే, స్త్రీ కొన్ని విషయాల్లో లోబడుతుందని, స్త్రీ ప్రేమ ఇవ్వకుంటే వేరే వ్యక్తిని కోరుకుంటుందని, స్త్రీ కొన్నిసార్లు తన దోహానికి లోనవుతుందని చూపించడం కొంతవరకు నిజమే చెప్తున్నారు కదా అనే ఫీలింగ్ కలిగించింది. పండిట్ సరోజ్ కుమార్ గారు తన యొక్క క్యారెక్టర్ని ప్రతి మూవీలో కూడాను డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఇందులో చార్లీ చాప్లిన్గా చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా డైలాగ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. యాజ్ యూజువల్గా అతని యొక్క పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఈ మూవీలో మాత్రం బాగానే ఉంది. కానీ యాజ్ ఏ డైరెక్టర్గా, యాజ్ ఏ రైటర్గా కొంతవరకు పదును తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఫస్ట్ 15 minutes చాలా ఇంట్రెస్టింగ్గా సాగిన ఈ మూవీ అలా డౌన్ అవుతూ వస్తుంది. సెకండ్ హాఫ్లో వచ్చేసరికి ఆల్రెడీ మొత్తం జరిగిపోయిన తర్వాత ఇక్కడ ఏముందిలే, అయిపోయిందిలే అనే ఫీలింగ్ కలిగించింది. ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్, ఆవిడకి ఒక అమాయకు ఎదగని ఆడపిల్ల క్యారెక్టర్ ఇచ్చారు. కానీ ఆవిడ క్యారెక్టర్ చేస్తున్నంత సేపు ఆవిడకైతే అది సూట్ అవ్వలేదు. ఆవిడ అంత బాగా యాక్ట్ చేయలేదు అనే ఫీలింగ్ నాకు కలిగించింది. హీరోయిన్ వాళ్ళ తండ్రి బైక్ సౌండ్ చూస్తేనే భయపడిపోవడం, ఇవన్నీ చాలా వెరైటీగా అనిపించాయి. అసలు ఓవరాల్గా సినిమాటోగ్రఫీ కూడా బాగాలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఓవరాల్గా ఇది కుమార్ గారి పెర్ఫార్మెన్స్ కోసం మీరు చూడాలనుకుంటే చూసేయండి. థియేటర్లో రిలీజ్ చేసినప్పుడు ఈ మూవీ మీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టాల్సింది అనే ఫీలింగ్ నాకు కలిగింది. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక ఈ రివ్యూ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.